ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారే చీర సంబరాలతో ఉదయం 8 గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గ నగర్ లిఫ్ట్ వైపు నుంచి ఇంద్రకీలాద్రికి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కనకదుర్గ నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో వికే నాయక్ ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులను స్వాగతించి శ్రీ అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించి అమ్మవారి కుంకుమ ప్రసాదాలను చైర్మన్ ఈవో వార్లు అందజేశారు. రైతులంతా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి ముందుకు సాగారు. लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्देयं अश्वपूर्वां प्रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीं उपह्वये श्रीर्मा देवी विहतां स्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं అత్యంత ఆనుకూల్యత రాజధాని అభివృద్ధి చెందాలి, వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి, ఇలా కష్టాలన్నీ పోవాలి, లేకుండా